అందరికీ నమస్తే అండి. నా పేరు నాగేశ్వరరావు. కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మన ఐడికి వచ్చినటువంటి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం ఈ వీడియోలో. ముందు వీడియోలో మనం ఐడి రిజిస్ట్రేషన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం గురించి ముందు వీడియోలో చూసాము. ఈ వీడియోలో మన ఐడిలో ఉన్నటువంటి అమౌంట్ని బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది చూద్దాం. ఓకేనండి. www.krushiMart KRUSHI వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కృషి పక్కన ఉన్నటువంటి సింబల్లోంచి మనం లాగిన్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఐడి లాగిన్ అయినట్టయితే ఐడి లాగిన్ అయింది ఆల్రెడీ. ఓకేనండి. ఈ ఐడికి సంబంధించినటువంటి 50,000 రూపాయల ప్యాకేజు. మన ఇన్కమ్ రిఫరల్ ఇన్కమ్ 5,000, మ్యాచింగ్ ఇన్కమ్ 15,750, క్యాష్ బ్యాక్ ఇన్కమ్ 5,100. దీనికి సంబంధించినటువంటి మనం ఇన్కమ్ చూస్తున్నాము. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్కమ్ వచ్చి 25,850 రూపాయలు ఉంది. క్యాష్ వ్యాలెట్ ఏమో 19,150, ప్రొడక్ట్ వ్యాలెట్ వచ్చి 6,750గా చూపిస్తుంది. మన ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ వ్యాలెట్ మొత్తం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. 19,150 రూపాయలు మనం ఎలా విత్డ్రా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఓకేనండి. పైన ఉన్నటువంటి 3 గీతలు బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఆ 3 గీతలు మెనూలోకి వెళ్ళి మనం ఆల్రెడీ అకౌంట్ యాడ్ చేసి ఉన్నాము కాబట్టి యాడ్ చేసినటువంటి అకౌంట్ ఒకసారి చూద్దాము. మై అకౌంట్స్లో అకౌంట్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్ ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనండి. మై అకౌంట్స్లోంచి అకౌంట్స్ చెక్ చేసుకున్నాము. ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే కింద విత్డ్రాల్ రిపోర్టు అని చెప్పేసి 2 ఆప్షన్లు ఉన్నాయి. విత్డ్రాల్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ విత్డ్రా దగ్గర కొన్ని కండిషన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పెయిడ్ అమౌంట్ అని చెప్పేసి చూపిస్తుంది. మినిమం పేఅవుట్ అమౌంట్ 500, అంటే మన క్యాష్ వ్యాలెట్లో మినిమం 500 ఉన్నట్టయితే కనుక క్యాష్ విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. 500 కంటే తక్కువ ఉంటే విత్డ్రా అనేది జరగదు. 500 కానీ 500 కంటే పైన కానీ ఎక్కువ ఉన్నట్టయితే కనుక విత్డ్రా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో విత్డ్రాల్ కండిషన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఆల్ ఇన్కమ్స్ ఆర్ పెయిడ్ ఎట్ GMT 12 PM. సో మనం విత్డ్రాస్ అనేవి ఇన్కమ్స్ అనేవి అన్నీ కూడా మన అర్ధరాత్రి 12 గంటల నుంచి కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ 15% అండ్ TDS ఛార్జెస్ 5%గా చూపిస్తున్నారు ఇక్కడ. అంటే 20% టోటల్ డిడక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ పేఅవుట్ రిక్వెస్ట్ చూసినట్టయితే కనుక మెయిన్ వ్యాలెట్లో 19,150 రూపాయలు ఉంది. సో ఈ 19,150 రూపాయల నుంచి మనం ఎంతైనా సరే విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ దయచేసి చూసినట్టయితే నేను ఇక్కడ ప్రస్తుతానికి ఒక 1,000 రూపాయలు విత్డ్రా పెడుతున్నాను. ఎంతైనా పెట్టుకోవచ్చు. 19,150 రూపాయలు కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,000 రూపాయలు విత్డ్రా పెడుతున్నాను. 1,000 రూపాయలు టైప్ చేశాను. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. మన పాస్వర్డ్ సెట్ చేసుకున్నది ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ టైప్ చేయాలి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సబ్మిట్ కొట్టినట్టయితే ఆర్ యూ షూర్ వాంట్స్ టు సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతుంది. ఓకే సెలెక్ట్ చేసినట్టయితే కనుక ఇక్కడ సబ్మిట్ అవుతుంది. పాస్వర్డ్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి అంటుంది. పాస్వర్డ్ అనేది తప్పు కొట్టాము. ఓకేనండి. పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకే, పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేశాను. మళ్ళీ సబ్మిట్ కొడుతున్నాను. ఆర్ యూ షూర్ యూ వాంట్స్ టు సబ్మిట్. ఓకే సబ్మిట్ చేస్తే పైన వచ్చింది చూడండి. సక్సెస్ విత్డ్రాల్ రిక్వెస్ట్ సక్సెస్ ఆఫ్ అమౌంట్ 1,000 రూపీస్. మనం 1,000 రూపీస్ విత్డ్రా పెట్టాము. ఇందాక 19,150 రూపాయలు మెయిన్ వ్యాలెట్ చూపించింది. 1,000 రూపాయలు విత్డ్రా పెట్టాము కాబట్టి 18,150 రూపాయలు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఈ 18,150 రూపాయలు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళి చూసినట్టయితే కనుక మన క్యాష్ వ్యాలెట్ 18,150 రూపాయలు చూపిస్తుంది. సో
టోటల్ విత్డ్రాల్ చూసినట్టయితే కింద మనం చూసుకున్నట్టయితే కనుక 1000 రూపాయలు చూపిస్తుంది. అంటే మనం ఇప్పుడు 1000 రూపాయలు విత్డ్రా పెట్టాము కాబట్టి 1000 రూపాయలు విత్డ్రా అనేది చూపిస్తుంది. రిమైనింగ్ క్యాష్ వ్యాలెట్ 18,150 రూపాయలు చూపిస్తుంది. సో ఈ విధంగా విత్డ్రా పెట్టుకున్న తర్వాత మన కంపెనీ నుండి మనకి వితిన్ 24 అవర్స్లో మనం విత్డ్రా పెట్టినటువంటి అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందరూ దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.